ఆయన జగజ్జననిని పూజించారు, భగవంతుణ్ణి మాతృ రూపంలో పూజించారు. ఆయన ప్రతి స్త్రీలోనూ ఆయన దివ్యజనని చూశారు. సమాజంలోని ప్రజలు వెలివేసినటువంటి, అంటే వారు మాట్లాడటానికి కూడా భయపడేటువంటి ఒక స్త్రీ, ఆమె పాదాల మీద గురుదేవులు పడి విలపిస్తూ, అమ్మా, గుడిలో విశ్వజననిగా ఉన్నది నీవే, ఇక్కడ రోడ్డు మీద ఈ స్త్రీ రూపంలో ఉన్నది నీవే అని చెప్పేసి విలపిస్తూ, ఆమె పాదాల మీద పడి విలపిస్తూ నమస్కరించారట. ఇది వివేకానంద స్వామి చెప్పిన విషయం. ఆర్తులు, దీనులు, పేదవారుకి ఆయన గురుదేవులు సేద తీరేటువంటి స్నేహితుడయ్యారు. ఆయన గురుదేవులు పాడినటువంటి ప్రేమ పాట ఒకటే, ఎత్ర జీవః తత్ర శివః. జీవాత్మ ఎక్కడ ఉన్నాడో పరమాత్మ అక్కడ ఉన్నాడు. గురుదేవులకి తెలిసినటువంటి ప్రేమ పాట ఇదొక్కటే. ఇంకా వివేకానంద స్వామి ఇలా చెప్పారు, నా గురుదేవులు తన జీవిత మొదటి భాగంలో సాధనలతోటి భగవత్ సాక్షాత్కారాన్ని పొందటానికి సాధనలు చేసి భగవత్ సాక్షాత్కారాన్ని పొందారు. తర్వాత భాగంలో ఆయన అనుభవాలని, ఆయన తన జ్ఞానాన్ని అంతటినీ మానవ జాతికి పంచడంలో గడిపారు. ఆయన దగ్గరికి రోజు చాలామంది భక్తులు వస్తూ ఉండేవారు. 20 గంటల పాటు, రోజులో 20 గంటల పాటు ఆయన నిర్విరామంగా వాళ్ళకి ఉపదేశాలు ఇస్తూ వాళ్ళతో సంభాషిస్తూ ఉండేవారు. చివరికి ఆయనకి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. గొంతు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నప్పటికీ ఆయన సంభాషించడం, భక్తులతోటి మాట్లాడటం అనేది మానుకోలేదు. గురుదేవులు చెప్పిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తికి సేవ చేయటానికైనా నేను ఇలాంటి 20,000 శరీరాలని వదిలివేయటానికి సిద్ధంగా ఉన్నాను, లెక్క చేయను, ఇలాంటి 20,000 శరీరాలనైనా వదిలివేయటానికి లెక్క చేయను అని చెప్పని అన్నారు. గురుదేవులు సామాన్య ప్రజల పట్ల ఎంతటి ప్రేమను చూపించారు అనేదానికి కొన్ని సంఘటనలు, ఉదాహరణలు చెప్పుకుందాం. సురేష్ చంద్ర స్మృతుల్లో తెలిపిన విషయం, గురుదేవులు ఒకరోజు భక్తులతో సంభాషిస్తూ ఉన్నారు. ఒక పేదవాడు అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి రామకృష్ణ వారి దగ్గరికి వచ్చి, హే రామకృష్ణ అనుకుంటూ, ఆయన పాదాలు కూడా చాలా మురిగ్గా ఉన్నాయి, వచ్చి గురుదేవులు పక్కన కూర్చున్నారు. గురుదేవులు వీపు తడుతూ, నాకు పొగాకు తాగాలని ఉంది, పొగాకు కావాలి అని అడిగారట. వెంటనే గురుదేవులు తటాలను లేచి ఆ పొగాకుని తీసుకొని ఆయనకి తయారు చేస్తున్నారనమాట. అది చూసినటువంటి భక్తులు గురుదేవుల చేతుల్లోంచి పొగాకు లాక్కొని ఆయనకి తయారు చేసి ఆ పేదవాడికి ఇస్తారు. ఆ పేదవాడు తృప్తిగా పొగాకు తాగేసి, నేను నీ రాముణ్ణి, నన్ను రాము అంటారు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. అండ్ తర్వాత భక్తులు అడుగుతారట గురుదేవుల్ని, మీరెందుకు ఆయనకి పొగాకు చుట్టివ్వటము, మాకు ఆ విషయం మాకు చెప్తే మేము చుట్టిస్తాం కదా, మీరెందుకు అతను సేవ చేయటము అని అడిగారట. అప్పుడు గురుదేవులు, నేను ఆ పేదవాడికి సేవ చేస్తే తప్పేంటి అని అన్నారట. అంటే ఆ పేదవాడి పట్ల ఆయన వచ్చి అడిగారు, ఆ పేదవాడి కోరిక తీర్చాలి అన్న గురుదేవులకి ఎంత ప్రేమ ఉంది అనేది మనకి ఈ అంశం తెలియజేస్తుంది. తర్వాత రసిక్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన దక్షిణేశ్వరంలో ఆవరణ మొత్తం శుభ్రం చేస్తూ ఉంటాడు, చిమ్మేటువంటి వ్యక్తి అనమాట. ఆయన చేసే పని చిన్న పని, ఆయన తక్కువ జాతికి చెందినటువంటి వాడు, కానీ ఆయనకి గురుదేవుల పట్ల చాలా భక్తి ఉండేది. గురుదేవుల్ని ఫాదర్ తండ్రి అనుకుని గురుదేవుల్ని ప్రార్థిస్తూ ఆయన గురుదేవులతో ప్రార్థిస్తూ ఉండేవారనమాట. కానీ ఆయన గురుదేవుల్ని కలవటానికి ఆయనకి కుదిరేది కాదు, ఎందుకంటే ఆయన తక్కువ జాతి వాడు, ఆయన స్థాయి తక్కువది కాబట్టి. సరే, ఒకసారి గురుదేవులు పంచవటి నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. అప్పుడు ఈ రసిక్ గురుదేవుల పాదాలపై పడి ఏడుస్తూ, నా గతి ఏమిటి అని అడుగుతారట. అడిగినప్పుడు గురుదేవులు, నీ మరణావస్థలో, నువ్వు మరణించే టైంలో నేను వస్తాను, నేను నీ దగ్గర ఉంటాను అని చెప్పారట. గురుదేవులు మాట ఇస్తే తప్పరు కదా.
గురుదేవులు సమాధి చెందిన తర్వాత 2 సంవత్సరాలకి రసిక్కి జ్వరం వస్తుంది. గురుదేవులు చరణామృతం తాగుతూ ఆయన జ్వరాన్ని పోగొట్టుకుంటాడు. తర్వాత తీవ్ర అస్వస్థత కలుగుతుంది ఆయనకి. ఆయన అక్కడ ఉన్నటువంటి తులసివనంలో చాప మీద పడుకొని గురుదేవుల మంత్రాన్ని జపిస్తూ, భగవత్ నామాన్ని జపిస్తూ, ఆయన జపమాల తిప్పుతూ తులసివనంలో చాప మీద పడుకొని జపమాల తిప్పుతూ భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటారన్నమాట. ఆయన చివరి దశలో గురుదేవులు చూస్తాడు. ఆయన గురుదేవులు ఉంటారు. చేతనావస్థ పూర్తి కాన్షియస్ స్థితిలో ఉండి ఆయన ప్రాణాన్ని వదిలిపెడతారు. చూడండి, పూర్తి చేతనావస్థలో ఉండి ఆయన కాన్షియస్ స్టేట్లో ఉండి ఆయన ప్రాణాన్ని వదిలిపెట్టారు. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, మన్మథ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి బాగ్ బజార్లో అనమాట. ఆయన కుస్తీ పట్టేటువంటి వ్యక్తి, బాగా బలిష్ఠుడు, కుస్తీ పడుతుంటాడు. కుస్తీ పెట్టడమే కాదు, దారి దోపిడీ దొంగ అనమాట. ఆయనంటే బాగ్ బజార్లో వాళ్ళందరికీ హడలు, చాలా భయపడేవారు వారు. అయితే బాగ్ బజార్లోనే యోగిన్మా నివసిస్తూ ఉండేవారు. యోగిన్మా శ్రీరామకృష్ణుల భక్తురాలు. ఆమె దక్షిణేశ్వరం వెళ్ళి రామకృష్ణ వారిని ప్రార్థిస్తూ ఉండేది. తర్వాత ఒకరోజు రామకృష్ణ వారిని కూడా వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పి ఆహ్వానించారన్నమాట. రామకృష్ణ వారు వాళ్ళ ఇంటికి రావటం, యోగిన్మా వాళ్ళ అన్నుంటారు హీరాలాల్ అని, ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే రామకృష్ణ వారు వస్తే జనాలందరూ వస్తారు, రద్దీగా ఉంటుంది అని ఆయనకి ఇష్టం ఉండదు అనమాట. అందుకని హీరాలాల్ ఏం చేస్తాడంటే, ఈ మన్మథ్కి చెప్తాడు, రామకృష్ణ వారు వచ్చినప్పుడు నువ్వు ఆయన బెదిరించు అని చెప్పేసి చెప్తారన్నమాట. సరే, రామకృష్ణ వారు వస్తారు. హీరాలాల్ రామకృష్ణ వారు వచ్చిన తర్వాత ఆయన చూసి, ఆయన చెప్పిన మాటలు విని ఆయన మనసు మారిపోతుంది. రామకృష్ణ వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి క్షమించండి నన్ను అని చెప్పేసి చెప్తారన్నమాట. చెప్పి అప్పుడు రామకృష్ణ వారు, నువ్వు దక్షిణేశ్వరం రా ఒకసారి అని చెప్తారన్నమాట. సరే, ఇది అఖండానంద స్వామి తన స్మృతుల్లో చెప్పినటువంటి సంఘటన. అఖండానంద స్వామితో కలిసి ఈ మన్మథ్ ఒకసారి రామకృష్ణ వారిని కలవడానికి దక్షిణేశ్వరం వెళ్తారు. వెళ్ళినప్పుడు రామకృష్ణ వారికి నమస్కరించినప్పుడు ఆయన ఆ మన్మథ్ని స్పృశిస్తారనమాట. దాంతో ఆ మన్మథ్ తన మొత్తం మారిపోతారనమాట. తన గజదొంగ అనేది సాఫ్ట్గా అయిపోతారు. ఆయన చాలా సాత్వికుడైపోతారు అనమాట. సాత్వికుడైపోయి తర్వాత అఖండానంద స్వామి చెప్తారు, ఆయన రాసింది ఏం రాస్తారంటే, ఆ మన్మథ్ అని ఆయన బారానగర్ మఠానికి వస్తారు. ఆయన ఎప్పుడు కూడా చేతులు జోడించే ఉంటారు. అంటే రామకృష్ణ వారిని ప్రార్థిస్తూ హే ప్రీనాథ్ అని ప్రార్థిస్తూ చేతులు జోడించి అంత వినయంతో ఉంటారు. ఆయన చూసినటువంటి జనం కూడా చెప్తారన్నమాట, ఆయన బాహ్యంగా ఆంతరంగికంగా కూడా మారిపోయారు అని చెప్పేసి ప్రజలకు కూడా ఆ విషయం తెలుస్తుంది. అలా ఆయన రామకృష్ణ వారి యందు భక్తి ఏర్పరచుకొని ఆయన ప్రశాంతంగా తన మరణాన్ని పొందుతారు. ఇలా సామాన్య ప్రజలే కాదు, రామకృష్ణ వారికి మూగజీవాల పట్ల కూడా ఎంతో ప్రేమ ఉండేది. దక్షిణేశ్వరంలో 2 పిల్లులు ఉండేవట. అవి వాటికి ఆహారం దొరక్క అవి బక్క చిక్కిపోయి దీనావస్థలో కనపడి గురుదేవులకి. కానీ గురుదేవులు వాటిని పోషించడానికి గురుదేవులకి అయ్యేటువంటి పని కాదు. ఆయన ఎవరైనా భక్తులకి చెప్దాము అనుకుంటుంటారు. అంతలోకి నవగోపాల్ ఘోష్ అనే ఒక భక్తుడు, ఆయన భార్య, వాళ్ళిద్దరూ భక్తులు అనమాట. ఆయన భార్య అయితే శారదాదేవికి గురుదేవులకి ఇద్దరికి భక్తురాలు. ఆమెని పిలిచి గురుదేవులు ఆ 2 పిల్లల్ని పెంచమని చెప్పేసి చెప్తారు. ఆమె మహదానందంగా చాలా సంతోషంతో ఆ పిల్లల్ని, గురుదేవుల ఆజ్ఞ కాబట్టి ఆ పిల్లల్ని ఎవ్వరికి ఇవ్వకుండా తనే శ్రద్ధగా ఇంటికి తీసుకెళ్ళి పెంచుతారనమాట. తర్వాత గురుదేవులు ఇంకా గుర్రాల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉండేవారు అంటే ప్రతి జీవి పట్ల ఆయనకి అంత ప్రేమ ఉండేది అనటానికి ఉదాహరణ. గురుదేవులు కలకత్తా వెళ్ళాల్సి వచ్చినప్పుడు గుర్రబండి ఎక్కవలసి వచ్చేది. ఆ గుర్రబండికి ఉన్నటువంటి గుర్రాలు కనుక వాటిని సరిగా ఆహారం పెట్టక అవి బక్క చిక్కి ఉండేవి. బక్క చిక్కి ఉన్నప్పుడు అవి సరిగా ఎద్దులు గుర్రబండిని లాగలేవు కదా. అప్పుడు గుర్రబండి తోలేవాడు వాటిని విపరీతంగా కొట్టి వాటిని ముందు నడిపించాలని ప్రయత్నిస్తాడు కదా. అప్పుడు అవి చాలా అసహాయ స్థితిలో బండిని లాగటం, వాటిని కొట్టడం, దెబ్బలు తినటం, ఇవన్నీ కూడా
గురుదేవులు వాటి తగిలినటువంటి బాధనంతటిని గురుదేవులు అనుభవించేవారట. అందుకని అలాంటి గుర్రపు బండ్లు, అంటే గుర్రాలు కనుక బలహీనంగా ఉన్నటువంటి గుర్రపు బండ్లని ఆయన గురుదేవులు ఎక్కలేకపోయేవారు. కాబట్టి ప్రతి గుర్రపు బండి ఆయన ఎక్కలేకపోయేవారు. వేణిపాల్ అనేటువంటి ఒక భక్తుడు ఆయన గురుదేవుల కోసం గుర్రపు బండిని పంపించేవారు. ఆ గుర్రపు బండికి ఉన్నటువంటి గుర్రాలు, ఆయన వేణిపాల్ ఎలాంటి గుర్రాలను వాడేవాళ్ళంటే మంచి బలంగా ఉన్నటువంటి గుర్రాలు, అంటే వాటి మంచి పుష్టికరమైన మేత పెట్టి పెంచి పెద్ద చేసి బలంగా తయారైనటువంటి గుర్రాలతోటి ఉన్నటువంటి గుర్రపు బండిని వేణిపాలు గురుదేవులకి పంపించేవారు అన్నమాట. అటువంటి గుర్రపు బండిని మాత్రమే ఆయన ఎక్కగలిగేవారు. చూడండి, మూగజీవాల పట్ల కూడా గురుదేవులకి ఎంతటి ప్రేమ ఉన్నది అన్నది. మనమైతే అమ్మ దగ్గరికి అయితే సులభంగా వెళ్ళిపోవచ్చు. అంటే అమ్మ అందరికీ అమ్మ రండి రండి అని పిలుస్తారు అందరినీ కదా, ఎవరైనా సరే. స్వామీజీ దగ్గరికి సరే, గురుదేవుల దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం తటపటాయిస్తామేమో, అంటే ఆయనకి మంచి వైరాగ్యము, భక్తులు వాళ్ళే ఇష్టమేమో అనుకుంటాం. కానీ ఈ సంఘటనల వల్ల తెలిసింది ఏంటంటే అసలు గురుదేవులకి సామాన్య ప్రజల పట్ల, మూగజీవాల పట్ల, యావత్ మానవ జాతి పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ ఎంతంటే అది చెప్పలేనటువంటిది అనమాట. ఆయన జీవితమే ప్రేమమయం. కాబట్టి ఆయన అన్నీ ఇవ్వటానికి ఆయన మనకి రెడీగా ఉన్నారు. మనం అందుకోవటానికి సంసిద్ధులుగా ఉండాలి. మనకు కొంచెం గురుదేవుల పట్ల భక్తి వైరాగ్యం కలిగి ఉంటే మనం ఒక అడుగు వేస్తే భగవంతుడు మన వైపు 10 అడుగులు వేస్తారు అని అంటారు కదా. ఆయన గురుదేవులు మనకి మంచి ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించడానికి ఆయన గురుదేవులు ఎప్పుడూ రెడీగానే ఉన్నారు. అందుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాంటి భక్తి విశ్వాసాలు మనందరికీ ఇవ్వాలని గురుదేవుల్ని ప్రార్థిస్తూ ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ.